హాయ్ అండి. హలో అండి. అందరూ బాగున్నారా? ఉల్లిపాయతో యూరిన్ ఇన్ఫెక్షన్ వేడి తగ్గేది ఇవాళ నేను చూపిస్తున్నాను. చూడండి, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకోండి. ఒక గిన్నె తీసుకొని ఇగో చూపిస్తున్నాను చూసారా, ఆ గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. ఒక గ్లాసు 2 గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ అయ్యేదాకా మరగబెట్టుకోవాలండి. ఇక నేను చూపిస్తున్నాను, ఈ గ్లాస్‌తో నీళ్ళు తీసుకోండి. అది పొయ్యి మీద పెట్టుకొని వేడెక్కాక ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది చూడండి, పటిక బెల్లం ఇంత తీసుకున్నాను నేను. దాంట్లో పటిక బెల్లం కానీ పటిక బెల్లం చిప్సులు కానీ వేసుకోవచ్చు. చూడండి, మరిగిపోయినాయి ఈ వాటర్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. మూత పెట్టవసరండి, మూత తీసేసి మరగబెట్టుకోవాలి. 2 గ్లాసులు నీరు ఒక గ్లాసులో అయ్యేదాకా మరగబెట్టుకోవాలి. నేను పటిక బెల్లం చిప్సులు వేసుకున్నాను. పటిక బెల్లం చిప్సులు వేసాక కూడా ఒక 5 నిమిషాలు మరిగించాలి. అయిపోయింది. చూడండి ఎంత సింపులో, వేడి బాగా తగ్గుతుందండి. రిజల్ట్ మేము ట్రై చేసాము, మా ఫ్రెండ్స్ ట్రై చేశారు, మీరు కూడా ట్రై చేయండి. అయిపోయింది. చూడండి, ఓ గ్లాసులో పోసేసుకున్నాను. ఇగో చూడండి, ఇది పొద్దున సాయంత్రం 3 రోజులు తీసుకోవాలండి. అప్పుడే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, అలాగే వేడి కూడా తగ్గుతుంది. మీకు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి.